కూలగొట్టాల్సిందే, కూలగొడితే మీ మీడియా ప్రతినిధులందరూ కూడా సహకరించాలి, తప్పుగా చూపించొద్దని చెప్పి గతంలో ఆయన ఒక్క బిల్డింగ్ కూలగొట్టకుండా ప్రతి సంవత్సరం వరదలకు హైదరాబాద్లో వర్షాలు పడ్డప్పుడల్లా పేదల ఇల్లు మునిగిపోయి ఆస్తి నష్టం జరుగుతుంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఇవాళ మళ్ళా బావా బామ్మర్దులు ఇద్దరు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా హైర్ చేసుకొని ఇక సోషల్ మీడియాలో 24 గంటలు ట్రోలింగ్, ఏడా ఎవరికైనా ఇల్లు కూలని వాళ్ళకు కూడా పైసలు ఇచ్చి మరీ వాళ్ళతో మాట్లాడించే దరిద్ర పరిస్థితికి వచ్చింది సోషల్ మీడియా. నేను భువనగిరి పార్లమెంట్ ఎంపీగా మూసీ నది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు, మన్నడదాకా పైల శేఖర్ రెడ్డి, ఇంకొక ఆయన ఎవరు నగర్కల్ ఎమ్మెల్యే లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదార్ కిషోర్, బిడ్డ ఖబర్దార్ మీకు చెప్తున్నా, రేపటి నుంచి నల్గొండ జిల్లాల ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడైతే మూసీ నది పారుతుందో, ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా, ఈ నా కొడుకులు ఎవరు వచ్చినా కట్టేరి చెట్లకు. కొన్నేళ్ల నుంచి మూసీ నది కింద 30,000 ఎకరాలు డైరెక్ట్గా బోర్ల ద్వారా బావుల ద్వారా ఈ మూసీ నది చేపట్టి వ్యవసాయం చేసుకుంటుంది. ఇంకొక 60,000 ఎకరాలు బోదాన్ పోచంపల్లి, రామన్నపేట, ఒలిగొండ, భువనగిరి, జాజిరెడ్డిగూడెం, మోత్కూరు ఇట్లా చెప్పుకుంటూ పోతే తుంగతుర్తి అటుకోస దాకా ఈ మూసీ నది అటు ఇటు ప్రాంతాలల్లో వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? వాళ్ళందరూ వాళ్ళ రోడ్లకు ఎక్కాల్సిన అవసరం ఉంది. ఆ రైతులు నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు పండించిన పంట కొనడానికి ఎవరు రెడీగా లేడు. ఈ మురికి నీళ్లు, ఈ పారిశ్రామిక వ్యర్థం వల్ల కలుషితమయ్యే ఈ మూసీ నది నీళ్ళల్లో కూరగాయలు పండించినా కొనడానికి ఎవరు రెడీగా లేడు. చేపలు పెరిగినా చేపలు కొనడానికి ఎవరు రెడీగా లేరు. ఒడ్లు వండినా ఒడ్లు కొనడానికి ఎవరు రెడీగా లేరు. అరే 2001 బీజేపీ వాళ్ళు నిన్న ధర్నాలు చేస్తున్నారు సిగ్గు లేకుండా. వాజ్పేయి గవర్నమెంట్లో 2001 ఈ మూసీ నది పారిశుద్ధ్యం గురించి మాట్లాడి మూసీ నదిని ఆ రోజే దగ్గర 2,096 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది 2001. ఏ పాలకునికి చిత్తశుద్ధి లేదు. ప్రతిసారి ఎవడొచ్చినా ఓట్ల కోసం మేనిఫెస్టోలలో పెట్టాలి, వచ్చిన తర్వాత కూలగొట్టే భయం, కూలగొడితే ఏమన్నా అవుతుందా? అరే ఎట్లా పారిశుద్ధ్యం చేస్తావు? బీజేపీ వాళ్ళు 2001 అప్పుడున్న వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 296 కోట్లు మూసీ నది పారిశుద్ధ్యం కోసం, మూసీ నది ప్రక్షాళన కోసం ఆ రోజు కేటాయించినటువంటి బడ్జెట్. మరి ఆ రోజులలో చేయకపోయారు. 2014 నుంచి 2024 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి మేనిఫెస్టోలో పెట్టింది. తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టి దానికి నిధులు కేటాయించి దానికి ఒక మహానాయకుని సుధీర్ రెడ్డి లాంటి వాడిని, ధీరుని శూరుని తెచ్చి అక్కడ పెడితిరి. మరి ఏం బీకనికే పెట్టిరు? ఈ డ్రామాలు చేయనికనా? ఇవాళ పట్టుమని ఇవాళ అందరు ఏమని చెప్తుర్రా అక్కడ? మీరు వాస్తవంగా మీరు సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి మీ దరిద్రపు మీ ఫోన్లలో వీడియోలు తీయించి అసలు మాఫియా లెక్క బిహేవ్ చేస్తున్నారు. 400 స్క్వేర్ ఫీట్ ఇళ్లలో దరిద్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ 800 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్లలో పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి చదివిస్తుంటే ఎంతమందికి లబ్ధి జరుగుతుందో తెలుసా మీకు? ఒక మంచి కార్యం చేయాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నెలల తర్వాత హైడ్రా కానీ మూసీ నది కానీ ఎందుకు తీసుకుండు? ఆయన కూడా కేసీఆర్ లెక్క మాటలు చెప్పి 4 గోడల మధ్యన మాటలు చెప్పి తప్పించుకోవచ్చు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలనే కోరుకుంటున్నాను నేను. ఇటు నా భువనగిరి పార్లమెంట్లో 60,000 ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి రైతుల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నగరంలో మూసీకి అటు ఇటు ఉండి పారిశుద్ధ్యం లేక మొత్తం కబ్జాలకు గురైపోయింది మూసీ. దాని ఎక్స్టెన్షన్ ఎంత ఉండాల్సిందో అంత ఎక్స్టెన్షన్ లేకుండా సెమీ ఎక్స్టెన్షన్ వరకు కబ్జాలు చేసి మొత్తం మట్టి కుప్పేసి దాని మీద ఇల్లులు కట్టిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి దరిద్రమైన పరిస్థితులు ఉన్నాం.
ఇలా ఎవడో చెప్తాడు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణము ఈ దరిద్రులు బీఆర్ఎస్ వాళ్ళు చెబట్టి తప్పుడు ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ని పడేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బాగుండాలి, హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి, హైదరాబాద్ లేక్ సిటీగా మరొకసారి దానికి నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఉన్నటువంటి దాని ప్రఖ్యాతిని అదే విధంగా పెంచాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇవాళ బిల్డర్లకు కానీ ఎవరికి కానీ రేపు పొద్దున సస్యశ్యామలమైన హైదరాబాద్లో వానలు వచ్చినా మునుగని హైదరాబాద్లో థేమ్స్ రివర్ లెక్క అని ఎవరు ఏమంటారు డిపిఆర్లు కాలేదు అది అని. అంటే ఏం చేస్తారు? 10 నెలల్లోనే మీరు 10 ఏళ్ళ పీక లేని వాళ్ళు 10 నెలల్లోనే అన్ని పీకమని చెప్తారా ఏంది? ఒక ప్లాన్ వేసుకుంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలనే ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా మీ లెక్క సుఖంగా ఏసీలలో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి కొన్ని కట్టి డిజైన్లు కూడా సరిగ్గా చేయకుండా 1,50,000 కోట్ల ప్రాజెక్టులలో కమిషన్లు దండుకొని పోవడం ఆయనకు కూడా చేతనవుతుంది. కానీ ఆయన అట్లాంటి ఆలోచన చేస్తలేడు. మీరు చేసిన 10 ఏళ్లలో 7 లక్షల కోట్లలో కమిషన్లు తినే ఆలోచన తప్ప మీకు 4 కూడా ఏడ కూర్చురో కూడా తెలియక మీ దరిద్ర పాలన. నా సెక్రటేరియట్లో కూర్చోకపోతురి, నా ప్రగతి భవన్లో కూర్చోకపోతురి, ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వానికి 24 గంటలు పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలికెక్కడుంది? అవసరమేముంది మాకు? వీళ్ళంటా పోయి ఇప్పుడు అడ్డం అనుకుంటారట. ఓ తల్లి కొడుకులు చెప్తారు ఏది బుల్డోజర్కి అడ్డం. డెవలప్మెంట్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి, మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తే 2-3 నాకు తెలుసు కష్టం ఉంటుంది. ముందు ఏదైనా తీసేటప్పుడు అంత ఈజీ కాదు, ఏదైనా జరిపేటప్పుడు అంత ఈజీ కాదు. తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతుర్రు. నిజంగానే మాకు ఇల్లులు పోతే ఇల్లులు రావేమో, మేము కొనుక్కునేమో, ఎవడో మాఫియా పొలిటికల్ లీడర్లు కొంతమంది గూండాలను మేపి ఇట్లాంటి అన్ని చెరువులు కబ్జాలు చేసింది అంతా పొలిటీషియన్స్కి. అది ఏ కాంగ్రెస్ వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ ఎవడో ఒక పొలిటీషియన్ చేయబట్టే ఈ దరిద్రం అంతా. ఎవరికి వాడు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినటువంటి దరిద్రం చేయబట్టే ఈరోజు అందరూ మధ్యతరగతి కుటుంబీలు కానీ చిన్న తరగతి మనుషులు కానీ బాధపడుతూ ఉంటుంది. బాధ 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అరే సడన్గా ఇల్లు కూల కొడుతురేమనేది. ప్రభుత్వం ఈరోజు కూడా గ్యారంటీ ఇస్తుంది. పేదలకు అన్యాయం కాకుండా, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడమే కాకుండా, మహిళలకు లోన్లు ఇచ్చడమే కాకుండా, వాళ్ళ పిల్లలకు చదువుకు కూడా ఇబ్బంది కాకుండా, విద్యా సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక విద్యా సంస్థలో జాయిన్ చేసే విధంగా మా కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా ఎస్టీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్లకు 24 గంటలు దీని మీద పనిచేసి ఎవరికి నష్టం జరగకుండా చేయమని చెప్తుంది. వీళ్ళు చెప్తారు, వీళ్ళంతలో వీళ్ళే మార్కెటింగ్. ఎవరికన్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయరు, 2 నిమిషాలు వస్తామని వీళ్ళే వాళ్ళతో ఫోన్ చేయించి ఆడపోయి 4 వీడియోలు తీసి రిలీజ్ చేసే దరిద్రపు సిస్టమా తెలంగాణ తెచ్చుకుంది? ఇందుక మేము బాగుపడద్దు, మీరు బాగుపడద్దు, ప్రజలు బాగుపడద్దు, ఎవడు బాగుపడద్దు. ఇటనే ఉండాలి. మీరు 10 ఏళ్లలో ఏం బీకలేదు, వచ్చి 10 నెలల్లో ఏదో చేస్తా అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ నగర ప్రజల ముందు ఈరోజు హైడ్రాన్ కానీ మూసి ప్రక్షాళనను కానీ మీరు తప్పుడుగా చూపించే విధానం కేవలం ప్రజలకు, హైదరాబాద్ సిటీకే నష్టము. అంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా నీళ్ళల్లో మునిగి పడవలలో తిరుగుదామా? చెప్పుర్రి. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నా, మీకు మంచి చెయ్యాలనుకున్నప్పుడు అంత ఈజీ కాదు. దేవతలు అమృతం కోసం క్షీరమదనం చేసినప్పుడు కూడా విషం వచ్చింది. ముందు నది విషం వచ్చింది కదా, ఆ రోజు అది బంద్ చేసి అమృతం వచ్చేది కాదు. ఆలస్యమైన అమృతం వచ్చేదాకా ఆగాలి. ఇవాళ మనం ఏం కాకముందే ఈ విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న మంచి కార్యక్రమాలు ఏది కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ప్రజలే దీనికి, నేను ఒక్కటే అడుగుతున్నా, మేము కాంగ్రెస్ నాయకులం, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేలుగా మేము రోజు డిఫెండ్ చేయాల్సింది చేస్తున్నాం. కానీ ఈ అంతా చేసేది ప్రజల కోసమే. రేపు పొద్దున మంచి జరిగేది హైదరాబాద్ నగరానికి. మన చెరువుల మీద నాలాలు కానీ, చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ కానీ క్లియర్ చేసుకుంటే మనకి ఎప్పుడు వరదలు రావు. బెంగళూరు సిటీలు, చాలా సిటీలు చూస్తున్నారు, వానాకాలం వచ్చినప్పుడు ఏందో పరిస్థితి. అట్లీస్ట్ మనమన్న ఒక మంచి రానున్న తరాలకు హైదరాబాద్ని అందియాలంటే కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎవరి కోసం చేస్తుర్రు? మన పిల్లల భవిష్యత్ కోసము, మన హైదరాబాద్ భవిష్యత్ కోసము. రానున్న రోజులు ఒక స్వచ్ఛందమైన వాతావరణంలో బతకాలని, స్వచ్ఛమైన వాతావరణంలో బతకాలన్న ఉద్దేశంతో కదా ఇదంతా చేసేది.
ఓపిక బట్టి ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ, ఎందుకంటే బీజేపీలో వాజ్పేయి గవర్నమెంట్ నుంచి ఈ మూసీ నది గురించి మాట్లాడుకుంటూ బడ్జెట్ కేటాయించి ఇవాళ బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు. అంటే ఓట్లేనా మనకు? ఓట్లు పక్క పార్టీని మంచి చేసినా చెడు చేసినా దాన్ని విలన్గా చూపించడమేనా? చెప్పండి. ఇవాళ ఈ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒక మంచి పని చేయాలని ముందుకు వచ్చినప్పుడు మనం అందరం ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈరోజు మనం ధైర్యం ఇస్తేనే ఏమన్నా తప్పులు ఉంటే 100% తప్పులు ఉంటే చర్చిద్దాం, ఇట్లా కాదు ఇట్లా చేసుకుందాం. కానీ టోటల్గా మొత్తమే ఆపాలే పని. ఒక్క బుల్డోజర్ మూవ్ కావద్దు. ఏందా మాటలు? అవును, ఒక కాడ తప్పు జరిగింది, FTL లేదు, బఫర్ల లేదు, ఈ ఇల్లు బఫర్లకు రాదు, ఈ ఇల్లు గత పర్మిషన్లు వచ్చినాయి, కోర్టులు ఉన్నాయి, నిన్న కోర్టు కూడా మాట్లాడింది. కాబట్టి దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు, ప్రజలకు ఏదన్నా మంచి జరిగినప్పుడు మీరు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా.